అందరికీ హాయ్ అండి. ఈరోజు మామిడికాయలతో మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఇలా మామిడికాయలను శుభ్రంగా కడిగి దాని ముచ్చుకలు తీసేసి ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటి పై తొక్కని పూర్తిగా ఇలా తీసేసుకోవాలి. ఇలా మనం ఎన్ని కాయలు తీసుకుంటామో అన్ని కాయలని ఇలా పై తొక్కని తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ మామిడికాయకి టెంక ముదరలేదు అంటే మామిడికాయలు వచ్చిన స్టార్టింగ్లోనే ఈ పచ్చడి పెట్టుకోవచ్చు. ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక రంగుల మందంతో ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి. మొత్తం కాయల్ని ఇలా పీసులుగా కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల పసుపు అంటే ముక్కలకు తగినంత పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ సాల్ట్ పసుపు అనేది ముక్కలకు మొత్తం పట్టేలాగా ఇలాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. అప్పుడు ఇవి నీరు ఊరుతుంది. దాని తర్వాత ఈ ముక్కలు మొత్తాన్ని ఒక 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత ముక్కలు ఈ విధంగా అవుతాయి. దీంట్లో లైట్గా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవు పిండి, ఒక 1/2 టీ స్పూన్ మెంతి పిండి కూడా వేసుకొని ఈ ముక్కలకి పట్టించాలి. ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి. అంటే ఇక్కడ ముక్కలు తక్కువగా ఉండటం వల్ల కొలత అనేది ఏమీ లేదు. మనకి తగినంత కారం వేసేసుకోవచ్చు. అలాగే దానికి తగినంత నూనె పోసేసుకోవాలి. సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కదా, ముక్కలకే పట్టించాం కాబట్టి చూసి వేసుకోవాలి. కారం నూనె అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటే రెడీ అయిపోయినట్లే మాగాయ పచ్చడి తయారైపోయింది. మనం అప్పటికప్పుడే తినొచ్చు, లేదంటే తెల్లారి నుంచైనా తినొచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.